లాస్ట్ ఇయర్ సీజన్ అయిపోతానే మనము ఈ మల్లె మొక్కను పక్కన పెట్టేసి ఉంటాము. సో చలికాలంలో అంతా మనము ఈ మల్లె మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా మనం ఇవ్వమండి. ఇప్పుడు మనము సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ మొక్కనైతే మళ్ళీ మనము ఎండలోకి షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఒకవేళ మీ మొక్కలు నీడలో ఉంటే ఎండలోకి ఈ మొక్కని షిఫ్ట్ చేసేయండి. ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలను కూడా ఎండలోకి మార్చండి. సో 2 days వరకు నీళ్లు పోయకూడదండి. అలాగే మట్టి అనేది బాగా కంప్లీట్ గా డ్రై కావాలి. డైరెక్ట్ గా సన్లైట్ మన మొక్కకి తగలడం వల్ల ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుందండి. మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి, చాలా కాలం ఉంటాయి. చక్కగా టైం టు టైం మనము కొన్ని పనులు చేసామనుకోండి, చక్కగా సీజన్ అంతా మనము పూలు అనేది మనకు పూస్తూ ఉంటాయండి. అయితే మనము ఈ పనులు చేయకపోతే పూలు పొయ్యవా అనే డౌట్ మీకు రావచ్చండి. పూస్తాయండి, కాకపోతే తక్కువగా వస్తాయండి. అది లైట్ గా వస్తాయండి. మార్చ్ లో నుంచి మనకి మొగ్గలు పూలు స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇప్పుడే మనం ఈ నెల నుంచి